బైక్ మీద వెళ్తున్నప్పుడు తప్పకుండా హెల్మెట్ పెట్టుకోండి. కారులో వెళ్తున్నప్పుడు తప్పకుండా సీట్ బెల్ట్ బిగించుకోండి అనే మాటలు మనకు పరిచయమే. కానీ వాటిని మనలో ఎంతమంది పాటిస్తారంటే సమాధానం చెప్పడం కష్టం. సరైన రక్షణ చర్యలు తీసుకోకుండా వాహనాన్ని నడుపుతున్నప్పుడు అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే తల భాగానికి తీవ్రమైన గాయాలు అవుతుంటాయి. శరీరంలో మిగిలిన భాగాలకు గాయాలు కావటం వేరు, తలకు గాయాలు కావటం వేరు. కీలకమైన తల భాగాలకు దెబ్బలు లేదా గాయాలు అయినప్పుడు సకాలంలో సరైన వైద్య సాయం పొందకపోతే ఏకంగా ప్రాణాలకే ముప్పు ముంచుకొస్తుంది. తలకు తగిలే గాయాల విషయంలో మనకు ఎలాంటి అవగాహన అవసరమో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. తలకు గాయాలు ఎన్ని రకాలుగా అవ్వచ్చు? తలకు తగిలే దెబ్బలు రెండు రకాలుగా ఉంటాయండి. ఒకటి డైరెక్ట్ ఇంజరీ అంటాము. అంటే తలకు ఏదైనా వస్తువు వచ్చి తాకడం వల్ల జరిగే దెబ్బను డైరెక్ట్ ఇంజరీ అంటాము. అంటే ఎవరైనా కర్ర తీసుకుని కొట్టారనుకోండి, తలకు డైరెక్ట్ ఇంజరీ అంటాం. అదే తల వెళ్ళి ఒక ఆబ్జెక్ట్ని తాకింది అనుకోండి, ఒక వస్తువుని తాకింది, అప్పుడు తలకు దెబ్బ తాకితే దాన్ని ఇండైరెక్ట్ హెడ్ ఇంజరీ అంటాం. అంటే ఒక మనిషి పరిగెత్తున్నాడు, సడన్గా జారి పడతాడు, తల పోయి కింద నేలకు తగులుతుంది, దాన్ని ఇండైరెక్ట్ ఇంజరీ అంటాం. డైరెక్ట్గా తలకు దెబ్బ తాకినప్పుడు తల స్టాటిక్గా ఉంటుంది. సో ఆ వస్తువులో ఉన్న ఎనర్జీ తలకు ట్రాన్స్మిట్ అవుతుంది. దానివల్ల మన కపాలంలో ఉన్న బోన్స్ ఫ్రాక్చర్ అయ్యి ఆ తర్వాత ఆ షాక్ వేవ్స్ కింద ఉన్న బ్రెయిన్ డ్యామేజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా ఇండైరెక్ట్ ఇంజరీలో కూడా తల వెళ్ళి ఒక ఆబ్జెక్ట్ని తాకినప్పుడు తల ఫోర్స్ మీద వెళుతుంటుంది, ఆబ్జెక్ట్ స్టాటిక్గా ఉంటుంది. అప్పుడు కూడా డైరెక్ట్ బ్రెయిన్ ఇంజరీ ఫస్ట్ అవుతుంది, బోన్ ఇంజరీ తక్కువగా ఉంటుంది. రక్తం కనపడకపోతే తలకు పెద్ద దెబ్బేం తగలేదని అనుకోవటం సరైందేనా? ఎవ్రీ హెడ్ ఇంజరీ హ్యాజ్ ఎ పొటెన్షియల్ టు బికమ్ ఎ మేజర్ హెడ్ ఇంజరీ. తలకు దెబ్బ తాకినప్పుడు బయట రక్తం కారడము అదే ప్రమాదకరం అనుకుంటే అది తప్పనమాట. ఎందుకంటే చాలాసార్లు బయట ఏమీ ఇంజరీ లేకుండా లోపల మొత్తం బ్రెయిన్ డ్యామేజ్ అయిన పేషెంట్స్ మనం చాలా చూస్తూనే ఉంటాం. దాన్ని క్లోజ్డ్ హెడ్ ఇంజరీ అంటాం. క్లోజ్డ్ హెడ్ ఇంజరీ అంటే బయట నుంచి ఏం కనపడదనమాట ఇంజరీ అయినట్టు, మొత్తం లోపలే దెబ్బ తాకి ఉంటుంది. ఆ క్లోజ్డ్ హెడ్ ఇంజరీస్ చాలా సీరియస్గా ఉంటాయి. అదే ఓపెన్ హెడ్ ఇంజరీస్ ఉన్నాయనుకోండి, బయట రక్తం కారినట్టు లేకపోతే ఏదో ఫ్రాక్చర్ అయినట్టు మనకు తెలుస్తూ ఉంటుంది. అటువంటి పేషెంట్స్కి అంత ఎక్కువగా బ్రెయిన్ ఇంజరీ ఉండదన్నమాట. తల మీద కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో దెబ్బలు తగిలితేనే ప్రమాదమని భావించవచ్చా? బ్రెయిన్కి, ముక్కుకి, బ్రెయిన్కి, చెవికి మధ్యలో ఒక ప్లేట్ ఆఫ్ బోన్ ఉంటుందన్నమాట. ఆ బోన్ మేము స్కల్ బేస్ అంటాం. బ్రెయిన్కి అడుగు భాగంలో ఉంటుంది అది. సో అటువంటి ఇంజరీస్ ఎక్కడైతే మనకు ఇయర్ బ్లీడ్ ఉందో లేకపోతే ముక్కులోంచి రక్తం రావడము, సో అది జరిగినప్పుడు ఏంటంటే మామూలుగా మన మెడలో నుంచి అంటే మన గొంతులో నుంచి పైకి రక్తనాళాలు వెళుతూ ఉంటాయి అన్నమాట బ్రెయిన్కి. ఆ రక్తనాళాలు వెళ్ళడము ఈ బోన్ ప్లేట్ని గుండానే వెళ్ళాలి లోపలికి. సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ బోన్ కానీ ఫ్రాక్చర్ అయిందంటే పెద్ద రక్తనాళంకి ఏదైనా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది, బ్రెయిన్కి వెళ్ళేది. అటువంటి పరిస్థితుల్లో చాలా సీరియస్గా కూడా ఉండొచ్చు. తల గాయాలకు ఎలాంటి ప్రథమ చికిత్సను అందించాలి? ఫస్ట్ స్పృహలో ఉన్నాడా లేదా, ఏమైనా వాంతులు అవుతున్నాయా, చెవుల నుంచి ముక్కులో నుంచి రక్తం కారిందా, ఫిట్స్ లాగా ఏమైనా వస్తున్నాయా చూసుకోవాలి ఫస్ట్. ఆ తర్వాత ఆయన ఏ పొజిషన్లో పడ్డాడు చూసుకోవాలి. అంటే ఒక సైడ్కి పడ్డాడు అనుకోండి, అటు సైడ్ నుంచి రక్తం కారుతుందనుకోండి, మనం ఇమ్మీడియట్గా తల పైకి లేపి అది ఏమైందని చూడకూడదు, అదే పొజిషన్లో ఉండనివ్వాలి. అదే వెల్లెలకే పడ్డాడు అనుకోండి, మనం ఒక పక్కకు తిప్పాలి. అంతకుముందు మనం ఏం చేయాలంటే ఏదైనా మెడకు అంటే తలకు దెబ్బ తాకిన వాళ్ళలో చాలా మటుకు మెడకు కూడా ఇంజరీస్ ఉండే ఛాన్స్ ఉంటుంది. తలను, మెడను, భుజాలని ఒకటేసారి లేపేటట్టు చూసుకోవాలి. అంటే రిలేటివ్ మోషన్ ఉండకూడదు. అంటే తల పైకి, తర్వాత మెడ కిందికి, భుజాలు ఇంకో దిక్కుకి అట్లా ఉండకూడదు. ఒక ముగ్గురు కలిసి ఒకరు తలను హోల్డ్ చేయాలి, ఒకరు మెడను సపోర్ట్ చేయాలి, ఒకరు భుజాలను పట్టుకొని ఆయన్ని ఒక ట్రాలీ మీదకి కానీ ఒక స్ట్రెచర్ మీదకి కానీ షిఫ్ట్ చేసుకోవాలి. వామిటింగ్స్ అవుతుంటే ఇమీడియట్గా బయటకు వచ్చేటట్టు చూడాలి. అండ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ హాస్పిటల్కి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. తలకు తగిలే దెబ్బలు లేదా గాయాల తీవ్రతను ఎలా నిర్ధారిస్తారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఈజ్ ఎయిర్వే, బ్రీదింగ్ అండ్ సర్క్యులేషన్, ABC అంటాం. సో ఫస్ట్ ఎయిర్వేని మనము ఎన్ష్యూర్ చేయాలి, ఎయిర్వే బాగుందా లేదా అని. ఎయిర్వే అంటే ముక్కు నుంచి మన లంగ్స్ దాకా ఉన్నదని ఎయిర్వే అంటాం. రెండోది B అంటే ఫర్ బ్రీదింగ్, ఊపిరి తీసుకుంటున్నాడు లేదా అన్నది.
ఎయిర్వే బాగుండొచ్చు, ఊపిరి తీసుకోకపోవచ్చు. ఊపిరి ఎందుకు తీసుకోవడం అంటే అతనికి బ్రెయిన్ స్టెమ్ ఇంజరీనో లేకపోతే బ్రెయిన్ ఇంజరీనో చాలా సీరియస్గా ఉండొచ్చు. దానివల్ల రెస్పిరేటరీ సెంటర్ సరిగ్గా పనిచేయకపోవచ్చు, బ్రీదింగ్ సరిగ్గా తీసుకోకపోవచ్చు. మూడోది, ఎక్కువ రక్తస్రావం జరిగో లేకపోతే మోటార్ సెంటర్ అంటాం బ్రెయిన్ స్టెమ్లో, అదిగిన ఇంజరీ అయితే సడన్గా బీపీ డ్రాప్ అవుతుంది అనమాట. సో బీపీ తగ్గిపోవడము, ఈ సైన్స్ ఫస్ట్ మనం చూసుకొని దానిని ఫస్ట్ స్టెబిలైజ్ చేయాలి. తర్వాత సెకండరీ థింగ్స్, బ్లీడింగ్ ఏమైనా ఉంటే ఇమ్మీడియట్గా ఆపగలిగితే ఆపేయాలి. మూడోది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, ఇది చేసిన తర్వాత స్టెబిలైజ్ చేసిన తర్వాత పేషెంట్ని మనం అసిస్ట్ చేయాలి. న్యూరాలజికల్ అసెస్మెంట్ అంటాం. అంటే ఒక చెయ్యి పనిచేస్తుందా, కాలు పనిచేస్తుందా, లెఫ్ట్ లెగ్గా రైట్ లెగ్గా రెండు పనిచేస్తున్నాయా లేదా, తర్వాత గ్లాస్కో కోమా స్కేల్ చూసుకోవాలి, ఎంత ఉంది గ్లాస్కో కోమా స్కేల్ అని, GCS ఎంత ఉంది, ఎంత మన స్కోర్ ఉంది, అది ఒకటి రికార్డ్ చేసుకోవాలి. తర్వాత కంటిపాపలు చూస్తాం అనమాట, లైట్ వేసి కంటిపాపలు చూస్తాం. అంటే ఒక కంటిపాప పెద్దగా ఉండి ఒక కంటిపాప చిన్నగా ఉంది అంటే చాలా సీరియస్ విషయం అనమాట. ఫస్ట్ ఇవన్నీ స్టెబిలైజ్ చేసిన తర్వాత, ఫిట్స్ ఏమైనా వస్తుంటే దాన్ని కంట్రోల్ చేసిన తర్వాత అప్పుడు మనము సిటీ స్కాన్ తీసుకెళ్తాం. రక్తస్రావం జరగడము, లోపల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండడము, అవన్నీ కూడా సిటీ స్కాన్లో చాలా ఈజీగా ఫాస్ట్గా మనం కనిపెట్టచ్చు. తలకు తగిలే గాయాలకు చికిత్స ఎలా ఉంటుంది? ఏ వెరీ సీరియస్ పేషెంట్, సివియర్ హెడ్ ఇంజరీ పేషెంట్ హూ ఈజ్ ఇన్ కోమా స్టేజ్, ఆయన సిటీ స్కాన్లో పెద్ద క్లాట్ ఉంటుంది. ఇమ్మీడియట్గా మేము ICU ఇంకేమనుకోం, డైరెక్ట్గా ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళి ఆపరేషన్ చేసి ఆ క్లాట్ తీసేయాలి. క్లాట్ తీసేసి బ్రెయిన్ స్పేస్ ఇవ్వాలి. అదే అట్లా కాకుండా బ్రెయిన్ స్టెమ్ ఇంజరీ ఉందనుకోండి, పెద్ద రక్తస్రావం ఏం కాలేదు, దెర్ ఈజ్ సమ్ స్వెల్లింగ్ బట్ పేషెంట్ ఇస్ అన్కాన్షియస్, దీన్ని డిఫ్యూజ్ యాక్సిడెంటల్ ఇంజరీ అంటాం. డిఫ్యూజ్ యాక్సిడెంటల్ ఇంజరీ అంటే దీంట్లో మనకు పెద్ద రక్తస్రావం ఏమి ఉండదు, కాకపోతే ఏంటంటే మన బ్రెయిన్ కణాలు ఏవైతే ఉంటాయో న్యూరాన్స్ అంటాము, దాని యాక్సాన్స్ అని ఉంటాయన్నమాట. దాని ప్రాసెసెస్ అంటే తీగల్లాగా ఉంటాయి, అవన్నీ డిస్టర్బ్ అయి ఉంటాయి అన్నమాట. సో అది రికవర్ కావడానికి చాలా టైం పడుతుంది. దానికి ఆపరేషన్ ఏం అవసరం ఉండదు. కాకపోతే ఏంటంటే కోమాలో ఉంటారు, ఒకసారి GCS 4 అంటాం, గ్లాస్కో కోమా స్కోర్ 4 స్కోర్లో ఉంటారు, ఒకసారి 6 స్కోర్లో ఉంటారు, ఒకసారి 7 స్కోర్లో ఉంటారు. వీళ్ళకి ఇమీడియట్గా ట్యూబ్ అంటే ఎండోట్రికల్ ట్యూబ్ అంటాము, దాన్ని ట్యూబ్ పెట్టేసి వెంటిలేటర్ మీద పెట్టి ఆయన్ని సపోర్ట్ చేస్తూ అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. అదే మనకు మైనర్ హెడ్ ఇంజరీస్ వస్తారు. హెడ్ ఇంజరీ అయి ఉంటుంది, కొద్దిసేపు అన్కాన్షియస్గా అయి ఉంటాడు, 5 minutes 10 minutes తర్వాత నార్మల్ అయిపోయి ఉంటాడు. అట్లాంటి వాళ్ళకి మనం స్కాన్ చేసి చూస్తాము, స్కాన్ నార్మల్ ఉంటుంది, ఒక 24 hours అబ్జర్వేషన్ పెట్టి పంపించేస్తాము. కొందరు వస్తారు, హెడ్ ఇంజరీ అయి ఉంటుంది, కాకపోతే ఆయన ఏం అన్కాన్షియస్ అయి ఉండడు, ఆయనకేమి వేరే ఏం ప్రాబ్లం ఉండదు, వామిటింగ్స్ ఏమి ఉండవు, తలనొప్పి ఏమి ఉండదు, ఫిట్స్ ఏమి ఉండవు, ముక్కులోంచి ఎవరిలోంచి రక్తం ఉండదు. ఇట్లాంటి పేషెంట్స్ని మనము ఒక 6 hours అబ్జర్వ్ చేసి ఇంటికి కూడా పంపించవచ్చు. తలకు తగిలే గాయాల విషయంలో ఎలాంటి అవగాహన అవసరం? ఒకసారి హెడ్ ఇంజరీ అయిందంటే మళ్ళీ ఆ మనిషి మామూలు మనిషి కావడము ఆల్మోస్ట్ నాట్ పాసిబుల్. ఈవెన్ మైనర్ హెడ్ ఇంజరీస్లో కూడా వాళ్ళకి ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది, దానికి హెడేక్స్ వస్తుంటాయి, ఏదో వర్టైగో వస్తుంటుంది, అంటే కళ్ళు తిరగడమో లేకపోతే మతిమరుపు రావడమో, ఇట్లాంటివి ఏదో ఒకటి ఉంటుందన్నమాట. ఇక మేజర్ హెడ్ ఇంజరీస్లో అయితే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు, మనం బైక్ మీద వెళ్ళేటప్పుడు మనం ఆ స్పీడ్ లిమిట్ దాటకూడదు. యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ బైక్ మీద వెళ్ళేవాళ్ళు ఒకరు లేదా ఇద్దరు కంటే ఎక్కువ మంది వెళ్ళకూడదు. ఒకవేళ బై ఛాన్స్ స్కిడ్ అయి పడడమో ఏదో జరుగుతుంది, అప్పుడు తలకు దెబ్బ తాకే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనం ఒక ప్రొటెక్షన్ అంటే హెల్మెట్ అనేది వాడాలి. కార్లో పోయేవాళ్ళు సీట్ బెల్ట్ వేసుకోవాలి. బస్ డ్రైవర్స్ వీళ్ళందరికీ మనము చాలా వాళ్ళకు కౌన్సిలింగ్, తర్వాత వాళ్ళకు 4 సివియర్ హెడ్ ఇంజరీ పేషెంట్స్ చూపిస్తే అప్పుడు ప్రివెన్షన్ విల్ బి పాసిబుల్.